హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. అబ్బాయిలు, ఈ వీడియో వచ్చేసి కేవలం మీకోసం మాత్రమే. మీరు ఒంటరిగా చూడండి. ఎందుకంటే ఈ రోజున మీ గురించి మీకు కొన్ని మతి పోగొట్టే నిజాలు, అంటే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మంది ఏమంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిల ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఏంటి వీళ్ళు అనే మాట ఏంటంటే, నేను ఆ అమ్మాయిని ఎంతగానో ఇష్టపడుతున్నాను, అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మమ్మల్ని చూస్తం లేదు. నేను హైట్ ఉన్నాను, మంచి వెయిట్ ఉన్నాను, మంచి పర్సనాలిటీ ఉన్నాను, చాలా బాగున్నాను, నేను చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అమ్మాయిలు. అయినా కూడా నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి మాత్రం నన్ను పట్టించుకోవటంలా, నా వైపు కనీసం వెనక్కి తిరిగి చూస్తాం. కానీ అంటే ఒకప్పుడు బాగున్నా కూడా, ఒకప్పుడు మొదట్లో ఇష్టం అని చెప్పి తర్వాత మళ్ళీ నన్ను పట్టించుకోవటం మానేసింది. నేను చులకనైపోయాను, నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది, నన్ను అసలు పట్టించుకోవటంలా, అసలు ఉంటే ఉండి పోతే పో అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది, అంటే పూర్తిగా నన్ను అవాయిడ్ చేసేస్తుంది అని చెప్పేసి చాలా మంది అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. మరి అట్లా ఇబ్బంది పడుతున్నారంటే అసలు కారణాలు ఏంటో మీకు ఒకసారి మీరు గమనించారా? ఎప్పుడైనా సరే ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి చుట్టూతో తిరగాలి. అలా చేసినప్పుడే ఆ అబ్బాయికి విలువ. అలా కాకుండా మీరు పొద్దుగూకులు అమ్మాయి చుట్టూతో తిరుగుతూ ఉంటున్నారు అంటే అక్కడ మీ పనులన్నీ ఆపేసుకున్నట్లేగా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పని పాట లేకుండా ఆ అమ్మాయి చుట్టూతో తిరుగుతున్నారు. అలా పని పాట లేకుండా మీరు పొద్దుగూకులు ఆ అమ్మాయి చుట్టూతో తిరుగుతుంటే ఇక ఎక్కడి నుంచి విలువ వచ్చింది మీకు? ఇక మీరు అలసైపోతున్నారు కదా. ఏ అమ్మాయి అయినా సరే బిజీగా ఉండేటటువంటి అబ్బాయిలను ఇష్టపడిద్ది. ఖాళీగా ఉండి పని పాట లేకుండా, అంటే సొల్లు కబుర్లు చెప్పుకుంటా, నువ్వంటే ఇష్టము, నువ్వే లోకము, నువ్వే సర్వస్వము, నువ్వు లేకపోతే నేను బ్రతకను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీతోనే బ్రతుకు, నీతోనే చావు అని చెప్పేసి పొద్దుగూకులు 24 గంటలు ఫోనుల్లో మాట్లాడుకోవటం, 24 గంటలు పని పాట లేకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతా కూర్చోవటము, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇంకా అలుసుగా ఎక్కడి నుంచి ప్రేమ వచ్చింది? ఒకవేళ తెలియక అంతకు ముందర ప్రేమించినా తర్వాత మీ అసలు పనులు ఏందో అర్థమైన తర్వాత ఇక అమ్మాయి అవాయిడ్ చేసిద్ది. అట్లా కాకుండా ఎప్పుడైనా సరే అమ్మాయి మన మీ చుట్టూతో తిరగాలి అని అంటే మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం నేర్చుకోండి. అమ్మాయికి టైం ఇవ్వకూడదు. మీ టైం కోసం అమ్మాయి ఎదురు చూడాలి, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడిద్దా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తాం కాదు. ఏ అమ్మాయి అయినా సరే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఏ అబ్బాయి అయితే బిజీగా ఉంటాడో, ఏ అబ్బాయి అయితే ఎప్పుడు ఖాళీ లేకుండా, అంటే 100 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం 100 సార్లు ఫోన్ చేస్తే ఒక 10 సార్లు లిఫ్ట్ చేసేటటువంటి అబ్బాయిని 100 సార్లు అమ్మాయి మెసేజ్ పెట్టాలి. ఆ అమ్మాయి మెసేజ్ పెడుతుంటే మీరు మెసేజ్ చూడంగానే రిప్లై ఇవ్వకూడదు, అంటే అసలు చూడకూడదు. మెసేజ్ కూడా ఎప్పటికో చూసి, అంటే మీరు నిజంగా అది యాక్టింగ్ అవ్వకూడదు, న్యాచురల్ గానే ఉండాలి. అంటే ఏదో ఒక పనిలో ఉండి కాసేపటికి రెస్పాన్స్ అనేది నిదానంగా ఇస్తే ఆ అమ్మాయి ఏంటంటే బిజీగా ఉంటున్నాడు, అచ్చంగా నా ఆలోచనల్లోనే కూర్చోలేదు, తనకి ఒక లైఫ్ ఉంది, తనకి జీవితం అంటే ఏంటో తెలుసు, తనకి డబ్బు విలువ అంటే ఏంటో తెలుసు, ఈ అబ్బాయి చాలా బాధ్యతగా ఉన్నాడు, ఇలాంటోడిని చేసుకుంటే నేను సుఖపడతాను అని చెప్పేసి ఒక ఆలోచన అనేది మొదలైంది. కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇష్టపడటానికి మీకు విలువ, అంటే మీరు చేసే పనిని బట్టి మీకు విలువ అనేది పెరిగిద్ది అనమాట. అవతల నుంచి కూడా విలువ అనేది పెరిగిద్ది. అట్లా కాకుండా అమ్మాయికి పొద్దుగూకులు చుట్టూతో తిరగటము, బైకుల మీద, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టచ్లో ఉండటం, అంటే అమ్మాయి పిలవటమే ఆలస్యం, రెడీగా అమ్మాయి ముందర ఉండటం, అట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రేమ చూపించాలి. చూపించిన ఆ కాసేపు అయినా సరే మగోడు ప్రేమ ఎలా చూపించాలంటే, ఒక్క 5 నిమిషాలు ఆడదానితో మాట్లాడినా ఆడది జన్మలో మర్చిపోకూడదు. ఇవాళ నువ్వు ఒక్క 10 నిమిషాలు తనకు కేటాయించి తనతో మాట్లాడావంటే మళ్ళీ 10 రోజులు 10 నెలలైనా సరే ఆ మాటలకి సరెండర్ అయిపోయి ఉండాలి. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళకూడదు ఆలోచన. అంటే మగోడు అట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి. అట్లా కాకుండా ఇంకా బిజీగా ఉండమంటున్నాం కదా అని చెప్పేసేసి పొద్దుగూకులు బిజీగా ఉండటము, అసలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని ఇక్కడ నేను చెప్పటంలా. ఇటు పని చూసుకోవాలి, అటు అది, అంటే అన్ని మెయింటైన్ చేయటం తెలిసి ఉండాలి. పని చేసుకునేటప్పుడు పని చేసుకోవాలి, తనతో మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరీ అవాయిడ్ చేసినా కూడా అమ్మాయిలు అట్లా కూడా తట్టుకోలేరు. కాబట్టి ఆ అమ్మాయిని ఎట్లా గ్రిప్లో పెట్టుకోవాలన్న విషయం మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. అట్లా
అట్లా కాకుండా ఏంటంటే ఇంక పూర్తిగా ఇక అసలు మరి అదేంటక్క, అసలు మేము 100 సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఒకసారి లిఫ్ట్ చేయమంటున్నావు అని చెప్పి ఒకసారి మాట్లాడినా తను సరెండర్ అయిపోయేటట్టు మాట్లాడాలి. అంటే తను ఏదన్నా అడిగితే అది మీరు చేయగలిగి ఉండాలి. తను ఏదన్నా మిమ్మల్ని అడిగింది అనుకోండి, అది చేయగలిగి ఉండాలి. అది అర్థం చేసుకొని తను అడిగేదానికన్నా కూడా ముందుగానే మీరు అది అర్థం చేసుకొని ఆ పనిని చేయగలిగి ఉండాలి. చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బు అనేది ఉండాలి. అట్లా కాకుండా డబ్బు అలాంటివి ఏమీ లేకపోతే ఏంటంటే అమ్మాయిలు బాగా లక్షలు సంపాదించే వాళ్ళని, ఏదైనా మంచి సాఫ్ట్వేర్స్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని చూసుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా, వీటిని చేసుకుంటే ఏముంటుంది, పొద్దుగూకులు పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు అనే ఒక చులకన అభిప్రాయం ఏర్పడింది అనమాట. కాబట్టి అలాగే కొంతమంది మరి అలుసుగా అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని మాట్లాడతారు మగోళ్ళు. అంటే ఆడపిల్లని మరీ పొగడాలి, ఎంతవరకు పొగడాలో అంతవరకు. ఏదైనా లిమిట్ ఉండాలి. ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైతే తినగలుగుతాము మనము, అట్లాగే ఏదైనా సరే ప్రేమకైనా దేనికైనా అందులో మగోడి ప్రేమ, ఆడదాని ప్రేమ అంటే ఎగబడినా అది అక్కడ ఆడదంటారు, కానీ మగోడి ప్రేమ చూపించే పద్ధతిలో చూపించాలి. నువ్వు అందంగా ఉన్నావు అనాలి. అట్లా కాకుండా నువ్వే లోకం, నువ్వే దేవతవి, నువ్వే సర్వస్వం అని పొద్దుగూకులు ఆడదాన్ని పొగుడుతుంటే వీడొట్టి సోది మొహమోడు, ఒట్టి సొల్లు కబుర్లు చెబుతా ఉంటాడు, ఇలాంటి అట్లా చులకనగా చూసేటటువంటి అభిప్రాయం ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మీకంటూ ఒక విలువను ఏర్పరచుకోండి. ఫస్ట్ పని పాట లేకుండా కూర్చోవద్దు. ఏదో ఒక పనిలో అబ్బాయిలు బిజీగా ఉండండి. బిజీగా ఉంటే అమ్మాయిలు మిమ్మల్ని వెతుక్కుంటా మీ చుట్టూతా తిరుగుతారు. అటు పని చూసుకోవాలి, ఇటు అమ్మాయిని మేనేజ్ చేసుకోగలగాలి. రెండూ ఉండాలి. రెండూ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఆడది మీకు సరెండర్ అయ్యిద్ది. ఏది లేకపోయినా కూడా వాళ్ళకేంటంటే వేరే చులకన అభిప్రాయం ఏర్పడిద్ది. ఎప్పుడైనా సరే ఆడపిల్ల మీ చుట్టూతో తిరగాలి, కానీ మీరు పొద్దుగూకులు వాళ్ళ చుట్టూతో తిరుగుతుంటే వాళ్ళకి చులకన అభిప్రాయం అనేది ఏర్పడిద్ది అనమాట. అట్లా ఎప్పుడు కూడా చేసుకోకూడదు. మీరెప్పుడు ఫోన్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూడాలి. మీ మాట ఏమన్నంటే కోపం వచ్చిద్దేమో, అమ్మో ఈ మనిషిని నేను కోల్పోకూడదు, ఈ మనిషిని నేను జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలని ఆడదానికి ఒక విలువ ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు మాట్లాడే మాటల్లో, మీరు చూపించే ప్రేమలో విలువ ఉండాలి. చులకనగా మాట్లాడే అంత చనువు ఇవ్వకూడదు. ఏదైనా సరే ఎట్లా చేయాలి ఏంటనేది అది మీరు మేనేజ్ చేసుకోగలిగిన దాన్ని బట్టి ఒక ఆడపిల్ల మీరు వద్దన్న మీ చుట్టూతో తిరిగిద్ది. సినిమాలకు తీసుకెళ్ళాలి, షికారులకు తీసుకెళ్ళాలి, అన్నీ చూపించాలి, మీరు టైం ఇవ్వాలి, మాట్లాడాలి, కానీ ఒక లిమిట్, అలుసు కాకుండా చేసుకోండి. ఏ పనైనా సరే పని బాధ్యతలు మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. బాధ్యత ఉండాలి. డబ్బు లేకపోతే ఏ ఆడది కూడా లెక్క చెయ్యదు, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లా కాకుండా నేను చచ్చిపోతాను, ఈ అమ్మాయి కోసం నేను చచ్చిపోతాను, ఈ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను అంటే చచ్చిపో అంటది. అట్లా ఎప్పుడు అనకూడదు. మిమ్మల్ని విడిచిపెట్టి అమ్మాయి ఉండలేకుండా అలా మీరు క్రియేట్ చేయాలి. అలాంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి. ఉన్న 10 నిమిషాలైనా సరే ఆ 10 నిమిషాల్లో ఆ అమ్మాయి 10 జన్మలకు మర్చిపోలేనంత ప్రేమను చూపించాలి. ఆడదాన్ని పొద్దుగూకులు 24 గంటలు మగోడు పక్కనే ఉండి చుట్టూతా ఉండి చేసుకోవటం కాదు. దూరంగా ఉన్న 10 ఊర్లు అవతలకి వెళ్ళినా కూడా ఆడది అట్లా కట్టుబడిపోయి ఉండాలి. అలా ఉండాలి మగోడంటే. అలాంటి మగాడిని ఆడది విడిచిపెట్టమన్నా విడిచిపెట్టదు, చచ్చిపోయినా కూడా విడిచిపెట్టదు. మీరు చేసేటటువంటి ఇట్లాంటి పనులను బట్టి ఆడపిల్ల మీ చుట్టూతో బొంగరంకలాగా వద్దన్నా కూడా తిరిగిద్ది అనమాట. మీ ఊహలతో, మీ జ్ఞాపకాలతో, మీ ఆలోచనలతో గడుపుతూ ఉంటది. కాబట్టి అది మీరు చేసేటటువంటి పనులను బట్టి, మీరు మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు ఉండాలి, ప్రేమ చూపించాలి, ఏదైనా లిమిట్స్లో పెట్టాలి. మగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. అట్లా కాకుండా చులకనగా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పని పాట ఏమీ లేకుండా నువ్వే లోకం, నువ్వే సర్వస్వం అని పొద్దుగూకులు ఆడదానికి ఎప్పుడు పడితే అప్పుడు టచ్లో ఉంటుంటే ఏ ఆడపిల్ల లెక్క చెయ్యదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.